అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ప్రాజెక్ట్ RR. సో మూవీ కాస్టింగ్ కావాలంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్ కావాలి అని అంటున్నారు. సో వీళ్ళలో మగవాళ్ళు 6 కావాలి, 35 నుండి 45 సంవత్సరాల వాళ్ళు ఉండాలి. ఫీమేల్ 4 కావాలి, ఏజ్ వచ్చేసి 25 నుండి 35 సంవత్సరాల వాళ్ళు ఉండాలి. గర్ల్స్ 4 కావాలి, ఏజ్ వచ్చేసి 20 నుండి 25 సంవత్సరాల వాళ్ళు ఉండాలి. ఇంకా మేల్ ఇంకో 10 మంది కావాలి. సో ఏజ్ వచ్చేసి 25 నుండి 30 సంవత్సరాల లోపు ఉంటూ హైట్ వచ్చేసి 5 అడుగుల 8 అంగుళాల కంటే ఎక్కువ ఉండాలి. 5.8 కంటే ఎక్కువ ఉండాలి. సో పేమెంట్ అనేది చాలా తక్కువ ఇస్తానంటున్నారు. సో అది చూసుకొని మీరు వెళ్ళండి. సో ఆ బడ్జెట్స్ మీకు వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నాయని మీరు ప్రయత్నం చేయండి ఫర్ అన్ అప్కమింగ్ మూవీ అని అంటున్నారు. సో ఇక్కడ ప్రొడ్యూసర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి అన్న మీరు చేసే మంచి పనిలో కొంచెం క్లారిటీ కావాలన్నా, బికాస్ మోస్ట్లీ కాస్టింగ్ కాల్స్ అన్నీ ఫేక్ ఉన్నాయి లేదు అంటే ఫేక్ ఉన్నాయో లేదో అర్థం కావట్లేదు. అదర్వైజ్ ఈవెన్ రెస్పాన్స్ కూడా ఉండట్లేదు వాళ్ళ సైడ్ నుండి. ప్లీజ్ డోంట్ మైండ్ అన్న. జెన్యూన్ కాస్టింగ్ కాల్స్ అయితేనే అప్డేట్ చేయండి అన్న. మీరేం చేస్తారు? సరే, నేను జెన్యూన్ కాస్టింగ్ కాల్స్ని ఫిల్టర్ చేసి నేను మీకు చెప్తాను, మీరేం చేస్తారు. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, నీకు నటించాలనే గొలుంది కానీ అవతల వాడికి నీకు అవకాశం ఇవ్వాలనే గొలలేదు. వాడి అవకాశాలు ఇచ్చే వాళ్ళందరూ వేరేగా ఉంటారు. నువ్వు వాడు రెస్పాండ్ అవుతాడు అని నువ్వు అప్రోచ్ అవుతున్నావా, లేదంటే వాడితోటి నాకెందుకులే నా ప్రయత్నం నేను చేస్తాను అని ఇండస్ట్రీకి వచ్చావా, లేదంటే వీడు ఒక్కడి కోసం వచ్చావా? నీకు అర్థం అవటం కోసం నేను చెప్తాను విషయాలు గౌతమ్. నేను చెప్పేది ఏంటి అంటే, ఇనీషియల్ టైంలో అంటే 20 సంవత్సరాల క్రితం 22 సంవత్సరాల క్రితం మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోలు తీసుకొని ఆఫీసు తిరగాలి మేము. అంటే దగ్గర అప్పట్లో నాకు తెలిసి 5 రూపాయలే ఉండేది ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో. 5 రూపాయలు ఉండే టైంలో మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఒక 500 మాకు ఏదైనా పేమెంట్ రాగానే 500 పెట్టేసి ముందు ఒక 100 ఫోటోలు కొట్టించేసేవాళ్ళం. ఫోటోలు కొట్టించేసి ఒక్కొక్క ఆఫీసులో కనీసం ఒక 3 ఫోటోలు వేసేసేవాళ్ళం. అంటే ఒక 30 ఆఫీసులు సరిపోయాయి. అది కూడా ఏంటి, ఒక ఫుల్లు, ఒక హాఫ్, ఒక డిఫరెంట్ లుక్లో ఉండే ఫోటోలు 3 ఫోటోలు తీసుకెళ్ళి ఆఫీస్లో ఇచ్చేసి వచ్చేవాళ్ళం. మా కళ్ళ ముందే చాలా సందర్భాల్లో మేము అలాగా టర్న్ అవ్వగానే ఇలాగ దాన్ని ట్రాష్ బిన్లు వేసేసేవాళ్ళు. లిటరల్గా చెత్త బుట్టలో పడేసేవాళ్ళు మా ఫోటోల్ని. అంటే నా 15 రూపాయలు అక్కడ పడిపోతుంది. అప్పట్లో నాకు తెలిసినంతవరకు 7 రూపీస్ ఇస్తే మంగాకు ఆపోజిట్లో సాంబార్ రైస్ పెట్టేవాడు. అంటే మా 2 పూటల భోజనం చెత్తబొట్లు పడేస్తున్నాడు మాకు తెలుస్తుంది. అయినా కూడా ప్రయత్నం అనేది ఆపేవాళ్ళం కాదు. కానీ ఈ మధ్య వచ్చే నీలాంటి వాళ్ళు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏజ్ గ్రూప్ పెడుతున్నారు. ఈ ఏజ్ నుండి ఈ ఏజ్ వరకే నాకు కావాలి అని. నేను కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను, ఈ ఏజ్ నుండి ఈ ఏజ్ గ్రూప్ కావాలంట, ఈ పర్సనాలిటీతో కావాలంటే, ఈ హైట్ తోటి కావాలంట అని. సో ఆ హైట్కి నువ్వు యాప్ట్ అవుతున్నావా, పర్సనాలిటీకి నువ్వు యాప్ట్ అవుతున్నావా, లుక్కు నువ్వు యాప్ట్ అవుతున్నావా? హీరో కావాలి అంటారు, మనం పెట్టేస్తాం. మనం ఏం చేస్తాం? నాకు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు, బర్రెల దగ్గర గొర్రెల దగ్గర ఫోటోలు తిప్పి పెట్టారు. వాడికి నేనేం రెస్పాండ్ అవ్వాలి? తిట్టి బ్యాడ్ అవటం కంటే తిట్టకుండా వదిలేయటం అంత ఉత్తమం లేదు. ఇంతకుముందు నేను ఇనీషియల్గా ఏం చేసామంటే వాళ్ళకి ఫోన్ చేసి తిట్టేవాడిని. అరే బాబు, కనీసం ఫోటోలు ఎలా పెట్టాలో తెలియనప్పుడు ఎందుకురా బాబు ఫోటోలు పెడతారని తిట్టేవాడిని. ఈ మధ్య నాకు వచ్చిన మెచ్యూరిటీ ఏంటంటే, అలాంటి వాళ్ళని తిట్టినా మారను. అలాంటప్పుడు తిట్టడం వేస్ట్. మన టైం అనవసరంగా 5 మినిట్స్ 6 మినిట్స్ వేస్ట్ అవుతుంది కాబట్టి, పైగా ఆ తర్వాత ఆ మూడ్ని క్యారీ చేయడం అనేది ఇంకో 10 నిమిషాలు 15 నిమిషాలు నా టైంని నేను వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక అలాంటివి చూసిన మరుక్షణం డిలీట్ కొట్టేస్తాను. డిలీటే కొట్టినప్పుడే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర లేనప్పుడు ఇంకా నేను ఎందుకు ఇది చేస్తాను? సో అది మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్నే నువ్వు క్లియర్ చేయలేనప్పుడు నువ్వు ఆర్టిస్ట్గా ట్రై చేయడం అనేది వేస్ట్. నా మాటిను అన్నీ సర్దేసుకొని శుభ్రంగా ఊరు వెళ్ళిపోయి అమ్మ నాన్న చెప్పిన పనో, లేదంటే నీ వంశపారంపర్యంగా వస్తున్న వృత్తో, లేదంటే అక్కడ నీకు ఏదైనా పనో ఉన్నట్లయితే చూసుకో. ఇక్కడ ప్రయత్నాలు అనేవి టు ద కోర్ చేస్తే మాత్రం అవకాశాలు వస్తాయి. అంతేగాని నీకోసం ఫిల్టర్ చేయాలి అంటే ఒక పని చేసే, నీకు అంత ఇదిగా ఉన్నట్లయితే నువ్వు ఒక మేనేజర్ని పెట్టుకో. కొంతమంది ఆర్టిస్టులు ఏం చేస్తారంటే ఒక మేనేజర్ని పెట్టుకుంటారు.
మేనేజర్ని పెట్టుకుంటే ఆ మేనేజర్ ఏం చేస్తాడంటే ఆయనకి నెలకు ₹1,00,000 2,00,000 నువ్వు శాలరీ ఇవ్వగలిగే దమ్ము నీకు ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే నీకోసం ఇలాంటివన్నీ ఫిల్టర్ చేసి మా సార్ తోపుతురు కాను మా సార్కి అవకాశాలు ఇవ్వండి అని నీకోసం ఆయన తిరుగుతూ ఉంటారు. సో అలాంటి ప్రయత్నం నువ్వు కనుక చేసినట్లయితే తప్పకుండా వర్కౌట్ అవుతుంది. సో అలాంటి ప్రయత్నం చేయి. సో నేను మెయిన్గా మీ అందరికీ చెప్పేది ఒకటే, ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నట్లయితే ఏదో రోజు సక్సెస్ అవుతుంది. అంతే తప్పించి నేను ప్రయత్నం చేశాను సక్సెస్ రావట్లేదు, ప్రయత్నం చేశాను సక్సెస్ రావట్లేదు, మరి బాబు ఇప్పటికీ 20 ఏళ్ళ నుండి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళని నేను చూస్తూనే ఉన్నాను. 25 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ నుండి 40 ఏళ్ళ నుండి జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్న వాళ్ళని నేను ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను. ఇప్పటికీ ఒక క్యారెక్టర్ వస్తే నేను సెటిల్ అవుతాను అని 30 ఏళ్ళ నుండి 40 ఏళ్ళ నుండి ట్రై చేసిన వాళ్ళని నేను చూస్తూనే ఉన్నాను. నేను మీకు ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. కోటా గారు రావటమే గవర్నమెంట్ జాబ్ నుండి డైరెక్ట్గా వచ్చి చైర్లో కూర్చున్నారు, అది ఆయన లక్. అలా కాకుండా అజయ్ ఘోష్ అనే ఒక వ్యక్తి నా కళ్ళ ముందే దగ్గర ఆయన 15-20 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేస్తూ చిన్న చిన్న వేషాలు వేస్తూ టీవీ సీరియల్లో వేషాలు వేస్తూ ఈ రోజున ఆయన రోజుకి ఒక 3 లక్షల వరకు తీసుకునే ఒక స్థాయికి ఎదిగాడు. సో నేనేమంటాను అంటే ప్రయత్న లోపం అనేది లేకుండా, అంతెందుకు డీజే టిల్లులో ఫాదర్ ఉన్నాడు మురళీ గౌడ్ గారు ఆయన రోజుకి ₹250 పేమెంట్ నుండి నాకు తెలుసు. ఆయన ₹250 ఆయన జాబ్ చేసుకుంటూ వచ్చి సెలవు రోజుల్లో యాక్ట్ చేసుకుంటూ వెళ్ళేవాడు, తెలుసు నాకు. ₹250 పేమెంట్ నుండి ఆ తర్వాత 500 చేశాడు, ఆ తర్వాత 750 చేశాడు, ₹1000 చేశాడు, 2000 చేశాడు. ఆ తర్వాత ఈ రోజున ఆయన బిజియెస్ట్ ఫాదర్ క్యారెక్టర్లు చేస్తున్నాడు. తెలంగాణ బేస్డ్ ఫాదర్ క్యారెక్టర్లు ఎక్కువ చేస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన సినిమాలో కూడా డార్లింగ్ అనే సినిమా ప్రియదర్శి ఫాదర్ క్యారెక్టర్ చేశాడు. సో నేనేమంటాను అంటే అలాంటి ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నాలు చేయాలి. అన్నీ నీకోసం నేను ఓపెన్ చేసి పెడితే నువ్వేం చేస్తావు, భోజనం చేస్తావా? కొంచెం మెచ్యూర్డ్గా ఉండే ఒక ప్రయత్నం చేయండి. అలాంటి ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు అనేది నా ఒపీనియన్. లేదు నేను ఇలాగే ఉంటానంటారు, ఇట్స్ అప్ టు యూ. మిమ్మల్ని మార్చడానికి ఐ నో వన్ హియర్. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి, నేను మీకు ఏజ్ గ్రూప్స్లో ఎంతెంతమంది కావాలి అనేది చెప్పాను కదా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2 ఫోటోలు అలాగే 30 సెకండ్స్ నుండి 1 నిమిషం లోపు వీడియోని మీరు వీళ్ళకి పంపించండి. సో వీళ్ళ ప్రొడ్యూసర్ గారు కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, దయచేసి ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్ చేయొద్దు అని అంటున్నారు. సో మీరు మెసేజ్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 7660039852. ఐ రిపీట్ 7660039852. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.